వాళ్ళు మాలాధరణ చేసే యొక్క వస్త్రం మారచ్చు కానీ అందరూ దేవుళ్ళతో సమానం. జయ దుర్గా జయ భవాని. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే, నేను మాలాధరణ ధరించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసుకున్న కొన్ని విషయాలు అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అందులో మొదటి విషయం ఏమిటి అని అంటే, మాల ధరించిన ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాల్సిందే. ఏమిటి అని అంటే, సో మాకు కులం అనేది ఏమీ ఉండదండి, అందరూ ఒక్కటే. సో మనం ఇంతవరకు ముందు మన యొక్క జీవితంలో చాలా వరకు చూసే ఉంటాం. సో వీళ్ళు తక్కువ జాతి, వీళ్ళు ఎక్కువ జాతి, వీళ్ళు మధ్యలో ఉన్న జాతి, వాళ్ళ ఆ జాతి, వీళ్ళు ఈ జాతి అని చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ మాత్రం మాకు ఏమీ ఉండదు. ఇక్కడ మేమున్నప్పుడు మేము మాలాధారణం చేసుకున్నప్పటి నుంచి ఆ యొక్క భవానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాతోనే ఉంటారు, మాతోనే తింటారు, మాతోనే పడుకుంటారు అనమాట. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీడీ, బీసీఏ లేకపోతే ఓసీ ఈ యొక్క కేటగిరీస్ ఏమీ ఉండవు. అందరూ భవానీలే, అందరూ తల్లులే, అందరూ స్వామిలే, అందరూ అయ్యప్ప స్వామిలే, అందరూ శివస్వామిలే, అందరూ ఆంజనేయ స్వామిలే. వాళ్ళు మాలాధరణ చేసే యొక్క వస్త్రం మారచ్చు కానీ అందరూ దేవుళ్ళతో సమానం. ఓకేనా? సో ఈ యొక్క విషయం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో అది నా యొక్క మనవి అన్నమాట. ఏమిటి అని అంటే, సో మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకరు కించపరుస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి చెప్తుంది ఒకటే, మీ యొక్క జీవితంలో ఏదో ఒక్క నిమిషమైనా, ఏదో ఒక్క సందర్భంలో అయినా మాలాధరణ చేసుకోండి. అప్పుడు మీకు ఆ యొక్క గొప్పతనం ఏంటి అని తెలుస్తుంది. ఓకేనా? సో మేము పడి పూజకి వెళ్ళేటప్పుడు పడి పూజ పెట్టే వారిలో ఎవరు అనేది మాకు తెలియదు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళే తింటాం. అలాగే ఏ స్వామి మాకు భిక్ష పెడితే ఆ స్వామి దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఎవరు అనేది కూడా మాకు అవసరం లేదు. అక్కడ భిక్ష పెట్టింది ఒకరే, మాకు దేవుడు మాకు భిక్ష పెట్టారు అంతమాట. ఓకేనా? సో అది ఒకటే మేము తెలుసుకుంటాం. ఆ యొక్క మెయిన్ మోటో మీద మేము వెళ్తాం. కాబట్టి ఈ యొక్క మాలాధరణలో తెలుసుకున్న ఫస్ట్ విషయం అనేది ఇది. సో ఇందులో నేను చెప్పిన విషయంలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, మన్నించండి. సర్వేజన సుఖినో భవంతు.